హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి హతోడా అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. చిత్రమే క్యా దిఖాయి దే రహా హై, చిత్రంలో మనకేం కనిపిస్తుంది? చిత్రమే పేపర్, చార్ట్, कैंची, హతోడా और कीले దో బచ్చోం బి దిఖాయి దే రహా హై. మనకు వచ్చే చిత్రంలో వచ్చేసి పేపరు, పేన, తర్వాత వచ్చేసి చార్ట్ పేపరు, తర్వాత వచ్చేసి కత్తిరి, కత్తెర, తర్వాత వచ్చేసి చేత్తో కూడినటువంటి పనిముట్లు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సుత్తి ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి, మేకు కనిపిస్తూ ఉన్నాయి. బచ్చోं के नाम क्या क्या हैं? बच्चों के नाम చున్ను और మున్ను. వారి యొక్క పేర్లు వచ్చి చున్ను మరియు మున్ను. బచ్చే కీల్ కిస్సే టోక్ రహే हैं. ఈ యొక్క మేకుని ఎక్కడ కొడుతూ ఉన్నారు? బచ్చే హతోడే సే కీలే టోకే రహే हैं. చేత్తో ఉన్నటువంటి సుత్తితో కొడుతూ ఉన్నారు అనమాట. హతోడే సే క్యా క్యా కామ్ కర్తే हैं सकते हैं. మనం వచ్చేసి ఈ యొక్క సుత్తితో ఏమేం పనులు చేస్తామో రాయండి. गीत में औ की मात्रा ओ को गोला लगाइए और हथौड़ा. चित्र देखिए, दिए गए शब्द पढ़िए. हथौड़ा, थर्मस, तौलिया. हथौड़ा అంటే సుత్తి, థర్మస్ అంటే ఫ్లాస్క్, తర్వాత వచ్చేసి తౌలియా टवल, తర్వాత వచ్చేసి चित्र देखिए, चित्र में संबंधित वाक्य बोलिए. 14 औषध, पुलिस, खिलौना, खिलौना. नीचे दिए गए वाक्य पढ़िए. वाक्य में हा, ता, औ की मात्रा के नीचे रेखा खींचिए. కింద గీత గీయండి. हम कल बाजार गए. మేము నిన్న బజార్కి వెళ్ళాము. రాజా రథ పర్ ఆయే. రాజు రథం పైన వచ్చారు. గౌరయ్య పేడ్ పర్ బైఠీ హై. ఇక్కడ వచ్చేసి గోరింక చెట్టు పైన కూర్చొని ఉన్నది. థర్మస్ మే దూద్ భరో. ఫ్లాస్క్లో వచ్చేసి పాలను నింపండి. హమేషా సచ్ బోలో. ఎప్పుడు నిజాన్ని పలకండి. యా గర్మీ కా మౌసం హై. ఇది వచ్చేసి వేసవి సెలవు, వేడిగా ఉన్నటువంటి కాలము, తర్వాత ఎండాకాలం అని చెప్పొచ్చు. చిత్ర దేకియే, శబ్ద పడియే, అక్షర్ పహచానియే. హతౌడా बक्से में दिए गए अक्षरों से मात्रा के रूप में लिखिए. औ मात्रालो ఉంది. का, कौ, गा, गौ, चा, चौ, ना, नौ, पा, पौ, फा, फौ, बा, बौ, बा, बौ, मा, मौ, ला, लौ, शा, शौ, सा, सौ. शब्दों में औ मात्रा वाले अक्षरों पर गोला लगाइए. ఇక్కడ చూడండి, कौवा, पौधा, चौराहा, नौका, खिलौना, इकलौता, तौलिया, लौकी, मौन, शौक. జల్దీ జల్దీ పడియే, తొందరగా చదవండి. చౌరాహే పర్ పులీస్ హై. చౌరాహే అంటే వచ్చేసి 4 కూడలి ఉన్నటువంటి ప్రదేశాన్ని చౌరాహా అంటారు. 4 రోడ్లు కలిసేటువంటి చోట. బాలక్ కిలోనేసే కేల్ రహా హై. పిల్లవాడు వచ్చేసి బొమ్మలతో ఆడుకుంటున్నాడు. పౌదే లగావో, ప్రదూషణ్ హటావో. పౌదే అంటే చెట్లని, మొలకని నాటండి, చెట్లను నాటండి. తర్వాత వచ్చేసి ప్రదూషణ్ హటావో, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించండి. నౌకాసే నది పార్ కరో. నౌకతో పడవతో నదిని దాటండి. రాము మౌన్ బయట హై. రాము మౌనంగా కూర్చొని ఉన్నాడు. బిందు మిలాకర్ అక్షర్ లిఖియా ఔర్ పడియే. బిందువులని కలుపుతూ వచ్చేసి అక్షరాన్ని చదవండి. హతౌడా 14. తర్వాత వచ్చేసి అక్షరం కో మిలాకర్ లిఖియే. 14 చౌరాహా, 14 హల్, హమ్, హట్, तक, थर्मस, तन, सेब, केला, इकलौता, टिकट, दीपक, वृक्ष, तौलिया, हथौड़ा, सूरज, पुल, गिलहरी, लौकी, मैदान, फूल, दूध, थाली, किटकी, दुकान, तृण, बेलन, सैनिक, धूप, मैना, पौधा, पैसा, नौकरानी, बुलबुल, किताब, सुनार, शेर. बक्से में से औ मात्रा वाले शब्द चुनकर लिखिए. औ मात्रानी रायंडी. पौधा, नौकरानी, लौकी, तौलिया, इकलौता. తర్వాత ఆ మాత్ర वाले शब्द चुनकर लिखिए. थाली. ఈ మాత్ర वाले शब्द चुनकर लिखिए. टिकट, गिलहरी, खिड़की, किताब. ఈ మాత్ర वाले शब्द चुनकर लिखिए. दीपक. मात्रा वाले ऊ मात्रा वाले शब्द चुनकर लिखिए. पुल, दुकान, बुलबुल, सुनार. ऊ मात्रा वाले शब्द चुनकर लिखिए. फूल, दूध, धूप. ड्रू मात्रा लगाकर दिखाइए. वृक्ष, तृण. ये मात्रा वाले शब्द चुनकर लिखिए. सेब, केला, बेलन, शेर. आई मात्रा वाले शब्द चुनकर लिखिए. मैदान, सैनिक, पैसा, मैना. वो मात्रा वाले शब्द चुनकर लिखिए. ఏమీ లేదు.
सुंदर अक्षरों में लिखिए अंदंगा रायंडी कौ गौ चौ तौ तौ नौ फौ तौ बौ पौ रौ लौ बौ। चित्र देखकर रिक्त स्थान में सही शब्द लिखिए। नदी में नाव है, నదిలో నావ ఉన్నది। హతౌడా సే కీల్ టోంకో, హతౌడా అంటే సుత్తితో వచ్చేసి మేకును కొట్టండి। థర్మస్ మే ఛాయ్ హై, ఈ యొక్క ఫ్లాస్కులో టీ ఉన్నది। యహ రాజా కా రథ హై, ఇది రాజు యొక్క రథము। रिक्त स्थान देकर रेखांकित स्थान भरिए। हथौड़ा, पौधा, नौका, थर्मस, हाथी। मात्रा वाले अक्षर से रिक्त स्थान भरिए। ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రాను ఉపయోగించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయండి। రామ్ చౌరాహే పర్ ఖడా హై, రామ్ వచ్చేసి 4 కూడలి దగ్గర నిల్చుకొని ఉన్నాడు। కవ్వ పేడ్ పర్ బైఠా హై, కవ్వ కాకి వచ్చేసి చెట్టు పైన కూర్చొని ఉన్నది। పౌదేమే పానీ డాలో, మొలక పైన చెట్ల పైన నీళ్లు పోయండి। లోకి కా హల్వా కా, సో సొరకాయ హల్వాని తినండి। బడయి హతౌడా బనాతా, వడ్రంగి వచ్చేసి గొడ్డలిని హతౌడా సుత్తిని తయారు చేస్తాడు।